దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు. బీర్ బాటిల్తో 6 ఏళ్ల చిన్నారి పీక కోసిర కేసులో ఉరిశిక్ష. 2015వ ఏడాదిలో బిల్లలమెట్ట రిజర్వాయర్ వద్ద చోటు చేసుకున్న ఘటన. వేపాడు దివ్య అనే 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో గుణశేఖర్కి ఉరిశిక్ష విధించిన చోడవరం కోర్టు. 6 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన గుణశేఖర్ స్కూల్కు వెళ్లి వస్తుండగా చిన్నారిని అత్యంత దారుణంగా పీక కోసి హత్య. కుటుంబ కక్షల నేపథ్యంలో హత్య చేసిన గుణశేఖర్. దేవరాపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వార్లకి 6 సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీర్చుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా బీరు బాటిల్తో ఆ పాప యొక్క పీకను కోసి దేవరాపల్లి బిల్లలమెట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను అడిషనల్ పీపీ గారైన శ్రీ ఉగ్గిన వెంకటరావు గారు తన వాగ్దాటితో విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదరు గుణశేఖర్కు కోర్టు వారు ఉరిశిక్షను విధించారు. ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం. మరి సమాజానికి కోర్టులపై నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం.